కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనటం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచటమే అన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడాన్ని ఖండిస్తూ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు కేసీఆర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రామ్, రేవంత్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శేష రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానం నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కొంతసేపటి క్రితం తెలిపిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పి మండిపడ్డారు. కన్నోట్లు పండించిన వాళ్ళకి 500 బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. 90% రైతులు దొడ్డు వద్దనే పండిస్తారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు పంట పండించిన ప్రతి రైతుకు బోనస్ 500 బోనస్ ఇవ్వాల్సిందేనని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతును ఆదుకున్నామని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంది. ఏదైతే 90% రైతులు దొడ్డుగొడ్డనే పండిస్తారన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలిసినా కూడా ఇవన్నీ తప్పించుకోవడానికి 500 రూపాయలు బోనస్ తప్పించుకోవడానికి మాత్రమే కన్నవద్దకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం రైతులందరికీ పంట పండించిన రైతులందరికీ ఏ ఒడ్డు పండించిన 500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలు పోలయ్యాక ఓట్లు డబ్బలో పడ్డాక ఈ విధమైన వ్యవహారం చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతు వ్యతిరేక విధానాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ సహించదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ముట్టడి చేపట్టాలి. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఒడ్డను కోవడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తుందని చెప్పి కూడా కేసీఆర్ తెలిపారు. రైట్ రామ్, థ్యాంక్ యూ.